అంటే మిమ్మల్ని డిప్యూటీ సీఎం గాను మంత్రి పదవి గాను తొలగిస్తే మీ సామాజిక వర్గం చెందిన వారు కావచ్చు, బీజేపీలో ఉన్న చింతా సాంబమూర్తి గారు కావచ్చు, ఇలాంటి చాలామంది కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అసలు మా సామాజిక వర్గానికి చెందిన అతను ఒక్కడైనా మీకు కనిపించారు, అవినీతి పరులు ఎవరు లేరు ఈ ప్రభుత్వంలో అనేసి అంత పెద్ద ఎత్తున చేశారు. అయినా కూడా వాళ్ళు బాధపడేది ఇంత ఎత్తున మేము ఉద్యమం చేస్తే పదవులు పీకేసినా కూడా ఎమ్మెల్యే పదవిని పట్టుకొని ఇంకా వెళ్లాడుతున్నారంటే పదవి అంటే రాజయ్య గారికి యావ ఉన్నట్లుంది, అందుకే ఇంకా ఆయన ఉన్నారు. ఆయనకు నిజంగా కాల బాధ అనిపించినా పదవి మీద యావ లేకపోతే మంత్రి పదవి డిప్యూటీ సీఎం ఆయనకు ఎంతో ఇష్టమైన మంత్రి పదవి నుంచి పీకేసినా కూడా ఎందుకు ఎమ్మెల్యేగా ఉన్నారని కూడా ప్రశ్నించున్నారు. అసలు మీరు ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసిండొచ్చు కదా, నిజంగా మీరు ఎంత సచ్చీలత ఉంటే. అప్పుడప్పుడే సచ్చీలత ఉంది కాబట్టి మంత్రి పదవి పోయినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము బంగారు తెలంగాణ కోసం బాటలు వేసుకొని ముందుకు పోయినప్పుడు నేను ఒక ఆబ్స్టకిల్ కావద్దు, నేను ఇక్కడ అడ్డుపడొద్దు, ఒక దళితుడు తెలంగాణ కోసం త్యాగం తెలంగాణ రావడానికి ఉపయోగపడ్డాడు, కానీ తెలంగాణను విచ్ఛిన్నపరచడానికి, తెలంగాణలో అలజడులు సృష్టించడానికి రాజయ్య కారణం కాకూడదు. ఆనాడు కూడా చెప్పిన నా జాతి వాళ్ళు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు నన్ను విమర్శించలేదు, నన్ను మెచ్చుకున్నారు. నేను చేసిన కార్యాచరణ హెల్త్ యూనివర్సిటీ విషయం కావచ్చు, హాస్పిటల్లో పడుకోవడం విషయం కావచ్చు, గ్రాస్ రూట్లో పిఎస్సిలో ఉన్న సమస్యలు పరిష్కరించడం కావచ్చు, అనేక కార్యక్రమంలో అందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళే. అధికార పార్టీ వాళ్ళే కాదు, ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. సో అంత మాత్రం మెచ్చుకున్న మాత్రాన నన్ను గెలిపించింది ప్రతిపక్షాలు కాదు కదా, నన్ను గెలిపించింది, నాకు టికెట్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఒకసారి పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పోకూడదు. ఒకవేళ కనుక టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యే క్రమంలో నేను దూరం పోతే తెలంగాణకు వ్యతిరేకం, బంగారు తెలంగాణకు వ్యతిరేకం. ఇలా అనేక రాజకీయ పార్టీలు టీఆర్ఎస్లోకి రావడానికి కారణం ఏంటి? ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినమో ఆ లక్ష్య సాధనలో ఇవాళ 29 రాష్ట్రాలలో నెంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉన్నది. ఈరోజు రైతు సంక్షేమం కోసము 24 గంటలు ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చడం, రైతుకు 8,000 రూపాయలు ఎకరానికి ఇచ్చే కార్యక్రమం, రైతుకు 5,000 రూపాయల ఇన్సూరెన్స్, పాస్బుక్ ఉండి రైతు చనిపోతే సాధారణ మరణానికి కూడా 5,000 ఇచ్చే కార్యక్రమం. ఈ 3 ఈరోజు భారతదేశానికి రైతుకు దిక్చూసి లెక్క ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఇలా గొప్పగా నేను ఇవన్నీ చెప్పుకున్న దానికి నాకు అవకాశం వచ్చింది. పదవి అనేది మినిస్టర్ పదవి, ఇది ప్రజలిచ్చిన పదవి, ఎమ్మెల్యే పదవి. ప్రజలకు దగ్గరగా ఉండడానికి నేను ప్రజల్లోకి వెళ్ళాను, ప్రజల దగ్గర ఉన్నాను, ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు.